కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పటం లేదు. జనగామ జిల్లాలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పాలకుర్తి మండల కేంద్రంలోని PACS వద్ద పెద్ద ఎత్తున రైతులు క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్లే ఈ దుస్థితి వచ్చిందని రైతులు మండిపడుతున్నారు. 10 ఏళ్ల BRS పాలనలో లేని యూరియా కొరత ఇప్పుడెందుకు వస్తోందని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, అన్నదాతలు పాలకుర్తిలో యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పూర్తిగా రైతాంగం అయితే యూరియా విషయంలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. యూరియా కొరత వల్ల రైతాంగం తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పంట ఇప్పటికే వరి కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, పంటలు వేసి 40 రోజుల నుంచి 60 రోజుల సమయం అవుతా ఉంది. ఈ క్రమంలో ఈ సమయంలో యూరియా అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఈ క్రమంలో యూరియా సరిపడినంత అందకపోవడంతో రైతులు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో చర్యలు రావడం లేదు. ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి చాలా ప్రాంతాల్లో యూరియా గురించి అయితే రైతులు ఆందోళన బాట పడుతున్నారు. ఇవాళ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో కూడా రైతులు తీవ్రమైనటువంటి తమ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. 5 రోజుల నుండి యూరియా బస్తాల కోసం తిరుగుతున్నప్పటికీ కనీసం స్పందన లేదని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఆక్రోస్ రైతు సేవా కేంద్రం దగ్గర అక్కడ ఉన్నటువంటి సేవా కేంద్రం దగ్గర యూరియా బస్తాల కోసం రైతులు వారులు తీరి కనిపించిన పరిస్థితి. పూర్తిగా యూరియా బస్తాల కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అంశాన్ని అయితే రైతులు తమ ఆవేదన రూపంలో చెప్తా ఉన్నారు. తిండి లేక, నీళ్లు లేక యూరియా కోసం ఎదురు చూడాల్సినటువంటి దుస్థితి వస్తుందన్నటువంటి అంశాన్ని అయితే చెప్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా సరిపడినంత యూరియా అందించడం లేదని రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరానికి ఒక బస్తా యూరియా అవసరం అవుతుంది. సుమారు 7 ఏళ్ళు నిలబడ్డ వాళ్ళలో 5 ఎకరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, 10 ఎకరాలకు సంబంధించిన రైతులు కూడా ఉంటున్నారు. ఒక బస్తా మాత్రమే ఇవ్వడం పట్ల ఆగ్రహావేశాలు అయితే రైతుల నుంచి వ్యక్తం అవుతున్నాయి. ఆ ఒక్క యూరియా బస్తా ఏం చేసుకోవాలన్నటువంటి అంశాన్ని అయితే రైతులు తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలన్నీ కూడా
నాశనమయ్యే పరిస్థితి కనిపిస్తా ఉంది, దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. యూరియా ఇప్పటికైనా అందించాలన్నటువంటి ఒక ఆవేదన అయితే రైతులు తమ అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆందోళన బాడైతే పడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.